ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ అధ్యక్షులుగా ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్న మండవ మురళీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 30వ తేదీన మంగళగిరి నందు జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సంఘ పెద్దలు ఆయనను ట్రస్ట్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో మండవ మురళీకృష్ణను సంఘ సభ్యులతో పాటు పలువురు శ్రేయోభిలాషులు పుష్పగుచ్చాలతో శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ గత 6 నెలలుగా ప్రకాశం జిల్లాలో కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. అందులో గత నెలల్లో ఒంగోలు వేదికగా రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీన మంగళగిరి నందు జరిగిన కార్యక్రమంలో తనను ట్రస్ట్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినదని తెలియజేశారు. తనతో పాటుగా గౌరవ అధ్యక్షులుగా గని భాస్కరరావు, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి రమేష్ చంద్ర, కోశాధికారిగా గూడూరి నాగ కోటేశ్వరరావు, కార్యదర్శిగా స్వరూపరాణిని ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు వైద్యం, విద్య, క్రీడలు, ఉపాధి కోసం సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. కమ్మ కులంతో పాటుగా ఇతర కులస్తులకు సహకారాలు అందిస్తామని తెలిపారు. ఒక క్రమశిక్షణతో సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ మంచి కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలు మన్నలను పొందాలని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ఆల హనుమంతరావు, చిడిపోతు వెంకటేశ్వర్లు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రఘు, మండవ సుబ్బారావు, బోడపాటి వెంకట్, గోగినేని శ్రీనివాసరావు, సుజాత, మోటుపల్లి వెంకటేశ్వర్లు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ముందుగా మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 6 నెలల నుంచి మేము అందరూ కలిసికట్టుగా కమ్మవారి సేవా సంఘం చాలా కార్యక్రమాలు చేసాము. ఆ భాగంగానే గత నెల 23వ తారీఖు కేబీ రెస్టారెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి కమ్మ ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనల మేరకు చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఒకటి ఉంటే బాగుంటుందని పెద్దలు నిర్ణయం చేశారు. ఆ రోజే ఒక కమిటీ ఫామ్ చేశారు. ఎలక్షన్ కమిటీ లాగా, అడ్హాక్ కమిటీ లాగా ఒకటి నిర్ణయం చేశారు పెద్దలతో. వాళ్ళు ఈ నెల 30వ తారీఖున మంగళగిరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేశారు. దాంట్లో గౌరవ అధ్యక్షులుగా గన్ని భాస్కర్ గారు, చైర్మన్గా నన్ను, అలాగే సెక్రటరీగా రమేష్ చంద్ర గారు, ట్రెజరర్గా సురపనేని నాగ కోటేశ్వరరావు, కోశాధికారిగా గూడూరు నాగ కోటేశ్వరరావు, ఈయన చార్టెడ్ అకౌంటెంట్, అలాగే మేడం గారేమో రిటైర్డ్ లెక్చరర్ స్వరూపరాణి గారు. తర్వాత మిగతా బాడీని వివిధ జిల్లాల నుంచి అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం అంటే పేద పిల్లలకు విద్య, వైద్యం, స్పోర్ట్స్, అలాగే ఉపాధి కల్పించడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయండి. స్టేట్ వైడ్గా ఉన్న అన్ని కమ్మ సంఘాలని ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వివిధ రూపాల్లో వివిధ సంఘాలు ఉన్నాయి. అందరిది ఒకటే, కమ్మవారికి ఏదో ఒక నుంచి సహాయం చేయాలి, కమ్మవారిని ఆర్థికంగా వెనకబడిన పైకి తీసుకురావాలి, ఉద్యోగం కల్పించాలి. అలాగే కమ్మవారితో పాటు మిగతా కులాలకు కూడా ఎవరైనా మెరిట్లో ఉండా స్పోర్ట్స్లో రాణించిన ఇతర కులాలకు కూడా మేము మా కమ్మవారి తరఫు సహాయం చేయాలని ఈ ట్రస్ట్ నిర్ణయం చేయడం జరిగింది. దీనికి మా గూడూరి సత్యనారాయణ గారు, అలాగే మందలపు జగదీష్ గారు, నన్నపనేని నాగేశ్వరరావు, రాయుడు గారు, ఇలా మా వయసులో పెద్దవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, అలాగే సొసైటీలో చాలా పేరు సంపాదించిన వీళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి మమ్మల్ని ఈ ట్రస్ట్కు ఫామ్ చేసి మమ్మల్ని దీంట్లో నియమించబడ్డారు. మేము వాళ్ళ ఈ కమ్మవారి సంఘంతో ఎన్నిక కాబట్టి మేము క్రమశిక్షణగా అలాగే ఈ సంఘాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాం, కమ్మవారి సంఘం మంచి పేరు తీసుకొస్తాం అని మేము ముందు తెలియజేయడం అనేది. అలాగే వివిధ సంఘాలు ప్రతి జిల్లాలో ఏదో ఒక రూపంలో ఈ కమ్మ సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా మాతో కలిసి రావాలి.
మనందరం ఐకమత్యంగా పనిచేసి కమ్మవారికి అలాగే ఇతర కులస్తుల ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి మనం. ఇదంతా రాజకీయాలకు అతీతంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నది. దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా సేవకు సంబంధించిన ట్రస్ట్. గత 6 నెలల నుంచి మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య రిజిస్టర్ చేసుకొని మన మండవ మురళి గారిని ప్రెసిడెంట్ చేసి అక్కడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం వలన మన స్టేట్ మొత్తం మీద ఆ రికగ్నిషన్ ఏర్పడి మన జిల్లా మీద మళ్ళా 30వ తారీఖు మళ్ళా స్టేట్ ప్రకాశం కాకుండా స్టేట్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని దాన్ని మండవ మురళి గారికి ప్రెసిడెంట్గా చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అంటే ఆషామాషిగా ఇచ్చిందేం కాదు, అది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం వలన ఈ 6 నెలల నుంచి అది చూసి వాళ్ళందరూ హేమీలు పెద్దవాళ్ళు కమ్మ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి మండవ మురళిని మన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లానే ఒక కమ్మవారికే కాకుండా మిగతా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కొంత చేయూతనివ్వాలన్న ఉద్దేశం. అట్లనే కమిటీ ద్వారా, స్టేట్ కమిటీ ద్వారా విద్య, వైద్యము, అట్లనే క్రీడ, మిగతా వాటిల్లో కూడా చేయూతనిచ్చి అందరినీ పైకి తీసుకురావాలి, సమానంగా అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ స్టేట్ కమిటీ ఏర్పడటం జరిగింది. ఈ కమిటీలో కూడా ఉన్నటువంటి పెద్దలు కూడా గౌరవ అధ్యక్షులు GSL హాస్పిటల్స్ అధినేత గన్ని భాస్కర్రావు గారు చాలా పెద్దవారు. ఆయన కూడా గౌరవాధ్యక్షులుగా తీసుకొని అధ్యక్షులుగా మండవ మురళి గారిని నియమించారంటే మన మీద ఉన్న వాళ్ళకు ఉన్న అపారమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తరఫున అట్లానే మనం స్టేట్ వైడ్గా కూడా మన జిల్లా నుంచి ఎవరైతే మన కమిటీలో మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా స్టేట్ కమిటీకి కూడా ఇతోధికంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తూ మనం మంచిగా పేరు తీసుకొచ్చుకోవాలని, మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అట్లానే హనుమంతరావు గారికి ఇక్కడ మన ప్రకాశం జిల్లా సెక్రటరీ, అట్లానే మన మాస్టర్ గారికి, అట్లానే మేడం గారికి, అందరికీ భాస్కరరావు గారికి అందరికీ ఈ వెళ్ళి మొన్న 30వ తారీఖు ఇది సాధించుకొని వచ్చినందుకు నిజంగా గ్రేట్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ప్రకాశం జిల్లా అంటే దేనికి పేరు మీ అందరికీ తెలుసు. మన ఎద్దుని బ్రెజిల్ దాకా పంపించిన ఘనత మన ప్రకాశం జిల్లాది. అలాగే మీ అందరికీ తెలుసు, కమ్మాళ్ళు అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అనుకుంటారు. అటువంటి వాళ్ళు అందరూ కూడా అయా ప్రకాశం జిల్లా చాలా స్పీడ్గా ఉంది, ఈ రోజున మీరు చాలా ముందుకు వచ్చారు, మీ ఆధ్వర్యంలో అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మీరు నాయకత్వం చేపట్టి ఈ రాష్ట్ర కమిటీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ ముందని చెప్పినప్పుడు మేము ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతామండి అని చెప్పేసి రేపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎన్ని కమ్మ సంఘాలు ఉన్నాయో ఆ కమ్మ సంఘాలన్నింటినీ సమన్వయపరిచి కమ్మవారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అండగా నిలబడటానికి ఈ ట్రస్ట్ ఏర్పాటయింది. భవిష్యత్తులో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరినీ జిల్లా నుంచి కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచే అభివృద్ధి కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా వెళ్ళి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పేద పిల్లకాయలకు కానివ్వండి, మిగతా బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, చదువులో కానీ ఆటల్లో కానీ ఎవరైతే ముందున్నారో వారందరికీ కూడా కమ్మ సంఘం ద్వారా సహాయ సహకారాలు అందించి ఈ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ